మనం స్వతంత్ర దినోత్సవ వేడుకల వేళ భారతదేశ అభివృద్ధి ఎలా చెందాలి, భవిష్యత్తులో ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, అందులో పారిశ్రామిక ప్రగతికి ఏం చేయాలనుకుంటున్నారు, సెమీ కండక్టర్స్కి ఏం చేయాలనుకుంటున్నారు, డెవలప్మెంట్కి ఏం చేయాలనుకుంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ప్లాన్ చేయాలనుకుంటున్నారు, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు, వీటిని గురించి మాట్లాడుకొచ్చారు నరేంద్ర మోడీ. సప్తపదం అన్నటువంటి పేరుతో 7 రకాలైనటువంటి వర్క్స్ ఎలా చెయ్యాలి అన్నటువంటిది ఒక ఎజెండాతో వెళ్తున్నాం 2047 నాటికి అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. టాప్ 5 కంపెనీల్లో మనది ఒకటి అయి ఉండాలి, టాప్ 50లో మనం ఒక 5 అన్నా ఉండాలి. ఇట్లాంటి మనం చెప్పుకున్న లక్ష్యం మనం సాగబోతున్నటువంటి తీరు కూడా. కానీ పాకిస్తాన్లో అట్లా కాదు. భారతదేశాన్ని ఎట్లా ముక్కలు చేయాలి, భారతదేశాన్ని ఎట్లా నాశనం చేయాలి, భారతదేశం ఎట్లా ఇస్లామిక్ రాజ్యంగా మారాలి, ఓపెన్గా అక్కడ రాజకీయ పార్టీల కార్యకర్తలాగా ఎన్జిఓలాగా బిహేవ్ చేసేటటువంటి తీవ్రవాదుల స్పీచ్. తాజాగా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఇమ్రాన్ లిక్వత్ బట్టి ఢిల్లీని మేము ఏదో ఒక రోజున ఆక్రమించుకుంటాం, పాకిస్తానీ ఫ్లాగ్ ముంబైలో ఎగరేస్తాము అంటూ ప్రకటించుకొస్తున్నారు. जिसकी बुनियाद पर वो साजिशें कर रहे हैं, लेकिन इनको ये बात याद रखनी चाहिए, कल तुम अफगानिस्तान में भी आए थे और अफगानिस्तान को बहाना बना के तुम्हारा निशाना पाकिस्तान था, लेकिन तारीख इस बात पे गवाह है कि फिर जब पाकिस्तान के जांबाज तुमसे टकराए थे तो फिर रूस भी टुकड़े टुकड़े हुआ था और नाटो भी जिल्लत और रुसवाई का जो है वो मुंह बोलता हुआ सबूत बन के यहाँ से इस खित्ते से निकला था। ये वो कौम है जो अपने दुश्मनों का मुकाबला करना जानती है। ये वो ఇది వాళ్ళకి ఆకాంక్షలు ఇవి. మనం డెవలప్ చేస్తే వాడు లాక్కుంటాడు అనమాట. వాడు మాత్రం ఎప్పటికీ డెవలప్ కాడు, మనతో పోటీ పడాడు అభివృద్ధులు. ఉగ్రవాదం మాత్రం తయారు చేసుకుని వాళ్ళ పిల్లలకి చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కాకుండా భారతదేశానికి శత్రువులా తయారు చేస్తారు.